నమస్తే. నేను సిరి. సంక్రాంతికి అయితే 3 సినిమాలు అయితే వచ్చాయి. మరి ఈ 3 సినిమాలు ఎలా ఆడుతున్నాయి ఏంటి అనేది అయితే మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు. నమస్కారం సార్. నమస్తే సిరి. సార్, ఇప్పుడు సంక్రాంతికి అయితే 3 సినిమాలు వచ్చాయి. గేమ్ చేంజర్, డాకు మహారాజ్ అండ్ సంక్రాంతికి వస్తున్నాం. ఈ 3 సినిమాలు వచ్చేసి ఈ 3 సినిమాలు ఎలా ఆడుతున్నాయి సార్ అసలు? మొదట వచ్చిన సినిమా మనందరూ తెలుసు, 10వ తేదీ గేమ్ చేంజర్ వచ్చింది. అవును సార్. రామ్ చరణ్ హీరోగా, శంకర్ డైరెక్ట్ చేసినటువంటి సినిమా. అది ఎన్నో హోప్స్ తోటి ఆ సినిమా వచ్చింది. ఎందుకంటే ఆ సినిమా మీద చాలా డబ్బు పెట్టుబడులుగా పెట్టారు. దిల్ రాజు గారు కానివ్వండి నిర్మాతగా, అలాగే ఆ సినిమాని వివిధ ఏరియాలకి కొనుక్కున్నటువంటి డిస్ట్రిబ్యూటర్స్ కానివ్వండి, అలాగే వాళ్ళ దగ్గర నుంచి థియేటర్లో కానివ్వండి, ఆ ఏరియాలో కొనుక్కున్నట్టు బయ్యర్లు కానివ్వండి. సో ఇట్లా చాలామంది ఈ సినిమా మీద ఎన్నో ఆశలతోటి, ఎందుకంటే శంకర్ లాంటి ఒక డైరెక్టర్, ఒక టాప్ డైరెక్టర్లో ఒకడు, ఇండియాలోని టాప్ డైరెక్టర్స్లో ఒకడు కదా. అట్లాగే రామ్ చరణ్ RRR తోటి ఆయనకు వచ్చినటువంటి ఒక గ్లోబల్ స్టార్ ఇమేజ్ ఏదైతే ఉందో అది. సో ఇలాంటి కాంబినేషన్ తోటి, ఇంకా దిల్ రాజు ప్రొడక్షన్ వాల్యూస్ ఎలా ఉంటాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. సో అలాంటి ఒక క్వాలిటీ ప్రొడ్యూసర్ తీసినటువంటి సినిమా. దీంతో ఆ సినిమా మీద చాలా యాంటిసిపేషన్స్ అనేవి వెల్లువెత్తాయి మొదట్లో. అదే వేవ్ అనేది రాలేదు, అది వేరే విషయం. చాలామంది హోప్స్ పెట్టుకున్నారు. సో టైటిల్ తగ్గట్టు అది గేమ్ చేంజర్ అవ్వచ్చు, సోలో హీరోగా వస్తున్నటువంటి సినిమా RRR తర్వాత. RRR ముందు కూడా ఆయనకి చెప్పాలంటే ఒక ఫ్లాప్ ఉంది రామ్ చరణ్కి. ఈ సినిమాతోటి మళ్ళీ ఆయన సోలో హీరోగా RRRతో వచ్చినటువంటి ఇమేజ్కి తగ్గట్టు సాధిస్తాడు, ఒక మంచి పెద్ద హిట్ అని చాలామంది అభిమానులనే కాదు, సినీ ప్రియులందరూ కూడా ఆశించారు. ఇండస్ట్రీ వర్గాల వాళ్ళు కానివ్వండి, బిజినెస్ వర్గాల వాళ్ళు కానివ్వండి. కానీ రిలీజ్ అయిన తర్వాత ఏదైతే వాళ్ళ ఆశలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వమ్మైపోయాయి అనే అభిప్రాయం ఎక్కువ మందిలో కలిగింది. ఎందుకంటే శంకర్ అంటే ఏదైతే ఊహించుకొని వెళ్ళారో అలాంటిది ఏమీ కనిపించలేదు ఆ సినిమాలో. పైగా ఏంటంటే అది ఒక రాంగ్ టైంలో రిలీజ్ అయిన సినిమాగా అని కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ సినిమా అంతా కూడా సెకండ్ హాఫ్ మొత్తం కూడా ఎన్నికల ప్రక్రియ మీద నడిచే సినిమా. ఎన్నికల హీట్ అనేది అయిపోయింది మన దగ్గర. నిజానికి ఎన్నికలకు ముందు కనుక వచ్చినట్లయితే ఇలాంటి సినిమా, దానివల్ల అది కొంత ఆ ప్రభావం ఆ హీట్లో మరింతగా కనెక్ట్ అవ్వడానికి అవకాశం ఉండదు ఆడియన్స్కి. సో ఇప్పుడు అది ఎన్నికల ప్రక్రియ ఇవన్నీ కూడా ఆ హీట్ అంతా అయిపోయింది. ఇప్పుడు కొత్తగా దీంట్లో ఏం చూస్తారు అంతా అయిపోయిన తర్వాత? అది జనాలకి పెద్దగా వాళ్ళ మనసుల్లోకి ఎక్కలేదని చెప్పాలి దాని కంటెంట్. సో అది కూడా శంకర్ మార్కు, ఆయన క్రియేటివిటీ ఏదైతే ఉందో సన్నివేశాల్లో కానివ్వండి, కొన్ని సీన్లు అంటే ఇది శంకర్ మార్కురా అని అనిపిస్తుంది. అలాంటిది ఈ సినిమాలో కనిపించలేదు. తన మార్కుకి విరుద్ధంగా కొన్ని సన్నివేశాలు కనిపించాయి. జేసీబీలతోటి హీరో ఫైట్ చేసి వచ్చేటువంటి ఆ సీన్లు కానివ్వండి, అది ఆయనలాగా అనిపించలేదు. ఇంకా వేరే డైరెక్టర్లు గుర్తుకొచ్చారు, ఇది వాళ్ళలాగా ఏం తీశాడు ఏంటి అన్నట్లు. సో అందువల్ల ఆ సినిమా అటు క్లాస్ని మెప్పించలేకపోతుంది, ఇక మాస్ని కూడా అది ఏమాత్రం సాటిస్ఫై చేయలేకపోతుంది. అంటే ఎవరు కూడా ఏ వర్గం ప్రేక్షకులు కూడా దాన్ని ఓన్ చేసుకోలేకపోతున్నారు అనేది ఆ కలెక్షన్ల ట్రెండ్ని బట్టి మనకు అర్థమవుతుంది. సో మొదటి రోజుతో పోల్చుకుంటే రెండో రోజు చాలా తీసిగట్టుగా కలెక్షన్స్ ఉంటాం. మూడో రోజుకి వచ్చేటప్పటికి కొంచెం బెటర్గా అనిపించినప్పటికీ కూడా తర్వాత కూడా ఆ స్థాయిలో లేవు. ఎక్కడో అరకొర తప్పితే హౌస్ఫుల్స్ అనేవి పడట్లేదు ఎక్కడా కూడా. సో థియేటర్లో జనాల సంఖ్య చాలా పలసగా కనిపిస్తున్నారు. ఆ ట్రెండ్ని బట్టి చూస్తేనే అర్థమైపోతుంది ఇది చాలా లాస్ వెంచర్ కాబోతోంది అనేది తెలిసిపోతా ఉంది. సో అంటే ఇక్కడ చూస్తున్నట్టయితే సార్, దీని గురించి దిల్ రాజు గారు కూడా మాట్లాడడం జరిగింది, ఇంకా మాట్లాడుతూనే ఉన్నారు. ఎందుకంటే చాలా వరకు నెగిటివ్ టాక్ వచ్చింది సినిమా గురించి. ప్రొడ్యూసర్ కూడా ఇప్పుడు అంటే దిల్ రాజు గారే సంక్రాంతికి వస్తున్నాం కూడా దిల్ రాజు గారే. సో ఇది భారీ హోప్స్ పెట్టుకున్నాం అని చెప్పేసి అంటే దిల్ రాజు గారు కూడా చెప్పడం, అంటే ఎక్కడ మరి తప్పిదం జరిగింది అంటారంటే, మరి స్టోరీ సెలెక్షన్ అంటారా, లేకపోతే శంకర్ గారి డైరెక్షన్ అంటే ఆ పాత శంకర్ గారి ఇక్కడ లేరని అనుకోవాలా, ఏంటంటారు సార్ అసలు? రైటింగ్ సైడ్ పెద్ద మైనస్గా మారిందనే చెప్పాలి. అంటే ఆ ఎఫెక్టివ్ రైటింగ్ అనేది కనిపించలేదు. స్క్రీన్ ప్లే పరంగా కానివ్వండి, సన్నివేశాలు మనం డిజైన్ చేసుకుంటాం, రాసుకుంటాం కదా, సన్నివేశాల కల్పన అంటారు. అంటే సీన్స్ని క్రియేట్ చేయటం ఏదైతే ఉందో అవి
సరైన రీతిలో రాలేదు అని చెప్పేసి చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఉమ్. అంటే హీరో పాత్రతోటి ఆడియన్స్ కనెక్ట్ కావాలి. దాన్ని తెలుగులో సహానుభూతి అంటాం. హీరో పాత్ర ఆయన ఆనందపడుతుంటే ఆడియన్స్ ఆనందపడాలి, ఆయన బాధపడుతుంటే ఆడియన్స్ బాధపడాలి. రైట్ రైట్. సో అట్లా ఆయన ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో, హీరో ఎమోషన్స్ ఎప్పుడైతే ఆడియన్స్ ఎమోషన్స్ అవుతాయో, ఓన్ చేసుకుంటారో ఆ సినిమా ఖచ్చితంగా ఆడుతుంది. సో ఇది జరగలేదు. ఆ కనెక్టివిటీ అనేది, హీరో ఎమోషన్స్ అనేవి ఆడియన్స్ ఎమోషన్స్ కాలేకపోవటమే ఈ సినిమా పెద్ద మైనస్ అయిపోయింది అని చెప్పేసి. అంటే ఆ రైటింగ్ సైడ్ జరిగింది. సో తను ఎలా తీసినా సన్నివేశాలు అంత గ్రాండియర్గా తీసినప్పటికీ కూడా గ్రాండియర్నెస్ అనేది వర్కౌట్ అవ్వదు. సో ఆ కనెక్టివిటీ అనేదే వర్కౌట్ అవుతుంది. రైట్. సో ఆ క్యారెక్టర్ కానివ్వండి, ఆ కథలో ఉన్నటువంటి అంశం కానివ్వండి, అది కూడా మీకు ఇందాక చెప్పాను, ఏదైతే టైమింగ్ ఏదైతే ఉందో రిలీజ్ టైమింగ్ కూడా కరెక్ట్ కాదు. సో ఈ రకమైన మైనస్ వల్ల ఆ సినిమా ఎటు ఏ వర్గం ప్రేక్షకులను కూడా ఆకట్టుకోలేక బాక్స్ ఆఫీస్ దగ్గర చతికిలబడిపోయింది అనేది మనకు కనిపిస్తున్నటువంటి ఒక వాస్తవం. అంటే ఇది ఏ రకంగా కూడా సంక్రాంతి విన్నర్ కాదు అనేది తేలిపోయిందని చెప్పేసి విశ్లేషకులు చెప్తున్నారు. అంటే ఇది సెకండ్ డేనే తేలిపోయినట్టు అనిపించింది సార్. ఎందుకంటే ఫస్ట్ డే రోజు ఫ్యాన్స్ అందరు చూసినా కూడా సెకండ్ డేకి దీని మీద చాలా వరకు ఆ టాక్ అయితే వచ్చేసింది. అంటే మామూలుగా అయితే కొన్ని 2-3 days కైనా పట్టుద్ది, కానీ ఈ సినిమాకి మాత్రం సెకండ్ డేనే రావడం అనేది కొంత బాధాకరం అనిపిస్తుంది. ఎందుకంటే చాలా హోప్స్ తోని ప్రేక్షకులు కూడా RRR తర్వాత మళ్ళీ ఆచార్య ఒక ఫ్లాప్ని చూసి ఆ చిన్న కెమెరాలు వేసినా కూడా అది ఫ్లాప్ అయ్యి మళ్ళీ ఇది ఫ్లాప్ అనేసరికి వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. అది క్యామియో కూడా కాదు, ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ కనిపిస్తారు కాబట్టి దాన్ని క్యామియో అనుకోలేము. ఒక స్పెషల్ క్యారెక్టర్ చేశారు ఆయన. సో కాబట్టి దాన్ని ఆయన అయినప్పటికీ కూడా ఆయన లిస్టులోకి అది రాలేదు. అంటే హీరో కాకపోవటం వల్ల అది చిరంజీవి గారి సినిమాలో ఆయన ఒక స్పెషల్ రోల్ చేశారు అనేది వచ్చింది కాబట్టి అది పోనీ దాన్ని పక్కన పెట్టేసినప్పటికీ కూడా. సో ఈ సినిమా అనేది సోలో హీరోగా ఆయన వచ్చింది కాబట్టి ఏవైతే హోప్స్ అనేవ్వండి, చాలా ఆశలు అవన్నీ కూడా వమ్మైపోయాయని అభిప్రాయం కలుగుతుంది. ఇక 2 రోజుల తర్వాత వచ్చినటువంటి డాకు మహారాజ్, నిజంగా చెప్పాలంటే అది సంక్రాంతి ఫెస్టివల్కి రిలీజ్ చేయాల్సినటువంటి సినిమా కాదు. నిజానికి ఎప్పుడైనా రిలీజ్ చేసుకోవచ్చు. దాని ఫక్తు సంక్రాంతి సినిమా అని చెప్పలేము. ఎందుకంటే దాంట్లో ఫ్యామిలీ ఎమోషన్స్ అనేవి ఉన్నప్పటికీ కూడా ఎంటర్టైన్మెంట్ అనేది ఫ్యామిలీ అంతా కలిసి చూసుకొని బాగా మనం ఎంజాయ్ చేయాలనుకుంటాం, ఎంటర్టైన్ అవ్వాలనుకుంటాం, నవ్వాలనుకుంటాం. సో ఆ ఫీల్ రావాలి. కానీ ఇది దానికి భిన్నమైనటువంటి కథతోటి వచ్చినటువంటి ఒక ఎమోషనల్ యాక్షన్ డ్రామా అయినప్పటికీ కూడా ఆ డాకు మహారాజ్ రోల్లో అంటే సీతారాం, ఇంజనీర్ సీతారాం తర్వాత నానాజీగా ఎలా మారారు, ఎందుకు మారారు, ఆయన అసలు డాకుగా ఎందుకు అయ్యారు, అసలు ఒక సివిల్ ఇంజనీర్ ఎందుకు డాకుగా అవతారం ఎత్తాల్సి వచ్చింది, ఆ తర్వాత మళ్ళీ ఒక పాపకి సేవియర్గా సంరక్షకుడుగా ఎందుకు టర్న్ అయ్యారు, ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది సూపర్బ్గా పండిందని చెప్పాలి తెర మీద. సో ఆయన ఆ డాకు అవతారంలో ఆయన తలగడ వేసుకొని ఆ ముసుగు వేసుకొని అలా ముసుగట తీస్తూ ఉంటే ఆ ఫ్యాన్స్ అందరికి కూడా ఒక రకమైన ఎమోషన్ తోటి వాళ్ళందరూ దాన్ని ఓన్ చేసుకున్నారు, ఆ క్యారెక్టర్ని ఓన్ చేసుకున్నారు. అందుకలే అక్కడ సహానుభూతి బాగా వర్కౌట్ అయింది. దాన్ని బాగా ఆస్వాదిస్తున్నారు, ఆయన క్యారెక్టర్ని, ఆయన నటనని బాగా ఆస్వాదిస్తున్నారు, ఆయన పర్ఫార్మెన్స్ని. అందుగురించే ఇప్పుడు బాలయ్య వరుసగా 4వ హిట్ కొట్టాడు అనేటువంటి ఒక పేరు వచ్చేసింది. సో మళ్ళీ అంటే గతంలో 2 ఏళ్ల క్రితం వీరసింహారెడ్డితోటి హిట్ కొట్టారు సంక్రాంతికి, మళ్ళీ ఇప్పుడు 2 ఏళ్ల తర్వాత మళ్ళీ సంక్రాంతికి వచ్చి మళ్ళీ ఈ సినిమాతోటి ఆయన హిట్ కొట్టడం డాకు మహారాజ్ తోటి అనేది ప్రస్తుతం అదే నేను ఇంతకుముందు కూడా చెప్పినట్లుగా ప్రస్తుతం బాలయ్య బాబు కెరీర్లోనే ఒక పీక్ స్టేజ్ని ఆయన ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. అంటే ఈ సినిమా వచ్చినప్పుడు సార్, దీనికన్నా ముందు సినిమాకి రిలీజ్కి ఒక 2-3 days ముందు ఏంటంటే ఒక సాంగ్, ఆ సినిమా దబిడి దిబిడి సాంగ్ వచ్చినప్పుడు అంత వ్యతిరేకత, ఎంత వ్యతిరేకత అంటే అసలు బాలయ్య బాబుకి ఆ పాట ఏంటి, ఆ సాంగ్లు ఏంటి, ఆ స్టెప్పులు ఏంటి అని కొరియోగ్రాఫర్ని కూడా అంటే మన శేఖర్ మాస్టర్ గారిని కూడా బాగా అన్న ఇదిలో ఎక్కడో నెగిటివ్ అవుతుంది సినిమాకి అనుకున్న తరుణంలో సినిమా రిలీజ్ అయిన తర్వాత అసలు ఆ మాట ఊసే లేదు సార్. అవును, అంటే మీరు అన్నట్టు ఆ దబిడి దిబిడి సాంగ్ ఏదైతే రిలీజ్ అయిందో లిరికల్ వీడియో, అందులో వాళ్ళు సరిగ్గా ఏంటంటే ఏవైతే కొంచెం అబ్యూజివ్గా అనిపించాయి ఉంటాయో, ఒక చేష్టలు ఏవైతే ఉంటాయో అవి ఒక
ఆ అమ్మాయి మీద ఉర్వశి రౌతేల బాడీ మీద తను స్పృశించిన విధానం ఏదైతే ఉందో అది బాగా ట్రోలింగ్ గురైంది. అవునవును సార్. సో ఇలాంటి పాట వాళ్ళ మీద పెడతారా, ఇతనికి ఏంటి టేస్ట్ ఏంటి బాబీ అని చెప్పేసి చాలా వ్యతిరేకత వచ్చింది, ట్రోలింగ్ బాగా జరిగింది. అయితే నేను కూడా అందులో అసలు ఈ పాట సినిమాలో లేకుండా ఉంటే చాలా మంచిదని కూడా నేను కూడా అభిప్రాయపడ్డా. సినిమాలో ఏమైందంటే దాని మీద ఫోకస్ పెట్టకుండా అది ఎలా మేనేజ్ చేశారో మరి ఏంటో కానీ ఏదైతే లిరికల్ వీడియోలో పెట్టారో వాటికి ఎక్కువ ప్రాధాన్యత గల పాటలో కనిపించలేదు. మిగతా మూమెంట్స్ ఉన్నాయి కానీ ఆ మూమెంట్స్ ఏవైతే లిరికల్ వీడియో మనకి ఎక్కువగా ఫోకస్ చేశారో అవి వీటి మీద కనిపించాల. అందువల్ల దాన్ని ఎవరు పెద్దగా సీరియస్గా తీసుకోలేదు దాన్ని. సో ఒక పాట సినిమాలో చూసినప్పుడు అంత అబ్యూజివ్గా ఏమీ లేదు అనేది చాలామంది అభిప్రాయపడ్డారు. పైగా ఆ పాట మీద ఎక్కువ మందికి కూడా దృష్టి పెట్టలేదు. సో దానికంటే కూడా సినిమాలో ఉన్నటువంటి ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో, శ్రద్ధా శ్రీనాథ్ అనే క్యారెక్టర్ సినిమాలో అది ఒక బలమైనటువంటి ట్విస్ట్ అని చెప్పాలి, ఆమె క్యారెక్టరైజేషన్ అనేది. సో అది సినిమాకి ఒక బలంగా ఉంది. అలాగే ఒక పాపకి అతను సేవియర్గా అయిన విధానం బాగుంది. డాకుగా మారిన విధానం ఏదైతే ఉంది, ఎందుకు ఆయన డాకు ఉండాలి, ఇవన్నీ కూడా బాగా తెర మీద పండటమే వాటిని బాలకృష్ణ తన ఎనర్జీ తోటి దాన్ని పండించిన విధానం ఏదైతే ఉందో అది అందరికీ నచ్చటం వల్ల ఈ సినిమా ఒక వన్ ఆఫ్ ది సంక్రాంతి విన్నర్స్ అని చెప్పేసి డాకు మహారాజుని ఇప్పుడు మనం చెప్పుకుంటూ ఉన్నాం. దాని తర్వాత మళ్ళీ 14వ తేదీ డాకు మహారాజు 12 వస్తే 14వ తేదీ సంక్రాంతికి వస్తున్నాం వచ్చింది. వెంకటేష్ ఇద్దరు ఆయనతో పోల్చుకుంటే వయసులో చాలా కుర్ర హీరోయిన్లనే చెప్పుకోవాలి. ఐశ్వర్య రాజేష్ కానివ్వండి, మీనాక్షి చౌదరి కానివ్వండి. ఒకరేమో భార్యగా, ఒకరేమో మాజీ ప్రేయస్గా. సో ఒక కిడ్నాప్ డ్రామా అదంతా కూడా. దాన్ని ఒక హిలేరియస్ వేలో పూర్తి స్థాయి ఎంటర్టైన్మెంట్ తోటి అనిల్ రావుపూడి తీర్చిదిద్దిన విధానం ఏదైతే ఉందో, సో ఆయన ఎంటర్టైన్మెంట్ సినిమా తీస్తే మామూలుగానే వెంకటేష్ అంటే ఆయనకి ఫ్యామిలీ హీరో అని ఒక పేరు ఏదైతే ఉందో అది ఈ సినిమా F2 తోటి మనం ఆయన ఎంతగా నవ్వించారో, ఆయన చెప్పే డైలాగులు ఒక రకమైన డిక్షన్ తోటి అందులో చెప్పే డైలాగులు విపరీతంగా నవ్వించాయి. ఇప్పుడు మరోసారి ఈ సినిమాలో కూడా వెంకటేష్ సీనియర్ హీరోల్లో తాను కూడా ఉన్నాను, లైమ్లైట్లో ఉన్నాను, రేసులో ఉన్నాను అని చెప్పేసి, అంటే ప్రస్తుతం ఒక్క నాగార్జున గారు తప్పితే మిగతా వాళ్ళందరూ కెరీర్లు అందరూ కూడా బాగానే ఉన్నాయని అనిపిస్తూ ఉంది. సో ఈ సినిమా ఈవెన్ F2 కంటే కూడా ఈ సినిమాకి ఎక్కువ ఫుట్ ఫాల్స్ అనేవి, అంటే ప్రేక్షకుల సంఖ్య ఎక్కువగా కనిపిస్తుండటం అనేది ఇక్కడ ఒక పాజిటివ్ సైన్గా చెప్పాలి. అంటే మనం ఏదైతే సంక్రాంతి పండుగకి అందరం వెళ్ళి హాయిగా నవ్వుకుందాం, ఎంజాయ్ చేద్దాం అని అనుకునే వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఏదంటే ఈరోజు సంక్రాంతికి వస్తున్నాం అని చెప్పాలి. అందరం కలిసి ఇంటిని పాది నవ్వుకుందాం, ఆస్వాదిద్దాం ఈ పండగ వాతావరణాన్ని అని అనుకునేవాళ్ళు. సో వాళ్ళందరూ కూడా ఈరోజు ఆ సినిమాకి వెళ్తున్నారు. డాకు మహారాజ్ బీసీ సెంటర్లో వీరవిహారం చేస్తూ ఉంటే ఇది అర్బన్ ఏరియాలో ఇది ఒక ప్రపంచం సృష్టిస్తూ ఉంది. సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా. సో మరోసారి అంటే వెంకటేష్ అలాగే అనిల్ రావుపూడి, దిల్ రాజు కాంబినేషన్ మరోసారి బ్రహ్మాండంగా వర్కౌట్ అవడం మనకు కనిపిస్తూ ఉంది. సో ప్రేక్షకులు కావాల్సినటువంటి ఎంటర్టైన్మెంట్ ఉండటం వల్లే సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా ఇంత బాగా ఆడుతుందని చెప్పాలి. నిజం చెప్పాలంటే 3 సినిమాల్లో కూడా అర్బన్ ఏరియాల్లో ఎక్కువ హౌస్ఫుల్స్ అవుతున్న సినిమా, ఎక్కువ ఫాస్ట్ ఫీలింగ్స్ కనిపిస్తున్న సినిమా ఏదైతే ఉందో అది సంక్రాంతికి వస్తున్నాం అని చెప్పాలి. దాని బడ్జెట్ పరంగా చూసుకుంటే అది అతిపెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పాలి. ఈ సంక్రాంతికి సంబంధించి అందరికీ కూడా దిల్ రాజు అంటే గేమ్ చేంజర్ తోటి నష్టాలు పాలైపోతున్నటువంటి దిల్ రాజుకి ఎంతో కొంత ఉపశమనం కలిగిస్తున్నటువంటి సినిమా సంక్రాంతికి వస్తున్నాం. సో అట్లా అంటే 2 రోజులు దాటి ఈరోజు 3వ రోజు కూడా ప్రస్తుతం చూస్తుంటే ట్రెండ్స్ ఏవైతే బాక్స్ ఆఫీస్ దగ్గర ఆన్లైన్ బుకింగ్ పరంగా చూసుకుంటే సంక్రాంతికి వస్తున్న ముందుకి దూసుకుపోతూ ఉంది. అలా డాకు మహారాజ్ మాస్ ఏరియాల్లో, సో సంక్రాంతికి వస్తున్నాం క్లాస్ ఏరియాల్లో సో తమ ప్రభావాన్ని బ్రహ్మాండంగా చూపిస్తున్నాయి. ఈ 2 ముందే చెప్పిన ఈ 2 కాకుండా పోయింది గేమ్ చేంజరు. ఇది ప్రస్తుతం సంక్రాంతికి సినిమాలకు సంబంధించినటువంటి ట్రెండ్. ఆడియన్స్ ఏ సినిమాలకు ఓటు వేస్తున్నారంటే ఏరియాల వారిగా చూసుకుంటే బీసీ సెంటర్లోనేమో డాకు మహారాజ్, ఏ సెంటర్లోనేమో సంక్రాంతికి వస్తున్నాం, దూసుకుపోతున్నాయి అని చెప్పాలి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.